అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జనం కార్యక్రమంలో గొడవ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే జేసీ టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు రెండు వర్గాలు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దాడిలో కాకర్ల వాహనాన్ని ధ్వంసం చేశారు ప్రతినిధి వర్గం. భారీగా పోలీసులను మోహరించారు. మీరు చూడొచ్చు, అటు వినాయక వాహనం వెళుతున్న క్రమంలో ఆ వాహనం మీద దాడి జరిగింది. ఈ దాడిలో ఆ లారీ అద్దం పగిలిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అటుగా వెళుతున్న వాహనాలకు సంబంధించి రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ కథనంలో కాస్త కలవరపడవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ ఎ డిస్ట్రీమ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంతో పోలీసులు ఆ వాహనాన్ని నడిపించుకుని వెళ్తున్న సందర్భాన్ని ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తాడిపత్రిలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా జేసీ కాకర్ల వర్గీయుల మధ్య గొడవ చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి కాకర్ల రంగనాథ్ మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ రెండు వర్గాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకుంటున్న పరిస్థితి. ఆ వినాయక విగ్రహం, ఆ వినాయకుడి ఎదుటి రెండు వర్గాలు కూడా ఇటు దాడులకు పాల్పడ్డాయి. మీరు చూడొచ్చు, అటు డ్రోన్ కి సంబంధించుకున్నట్టుగా వెళ్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఇవాళ వినాయక నిమజ్జనం ఈ ఊరేగింపులోని రెండు వర్గాలు కూడా ఎదురెదురు పడ్డాయి. దీంతో ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడిన విజువల్స్ మీరు చూస్తున్నారు.